పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. నేను డాక్టర్ దాశరథుల నర్సయ్య. అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 35 దగ్గర తెలుగు ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల కోసం తరగతులు త్వరలోనే నిర్వహించాలని భావిస్తున్నాను. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ను కూడా అభ్యర్థులలో వృద్ధి చేయాలన్న సంకల్ప బలం కూడా ఉంది. ఈ ఉద్దేశంతో తెలుగులో మంచి మార్కులు సంపాదించడమే ధ్యేయంగా సివిల్స్ ఆప్షనల్ తెలుగు ప్రారంభించడం జరిగింది. సరే, ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడులో వచ్చిన సంపాదకీయ వ్యాసాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈరోజు ఈనాడు పేపర్ జూలై 2, 2025లో వ్యవస్థాగత లోపాలే పెను ప్రమాదాలు, అంటే ప్రమాదాలకు కారణభూతమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను గురించి, ప్రత్యేకించి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇటీవల జరిగిన ఒక సంఘటనను పురస్కరించుకొని ఈ సంపాదకీయ వ్యాసం రాయడం జరిగింది. మొన్న పాషమైలారం, సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పాషమైలారం గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ, సిగాచి ఔషధ పరిశ్రమ. ఆ సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి భారీ పేలుళ్ల కారణంగా 36 మంది దుర్మరణం పాలయ్యారు. ఇది అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. యావత్తు దేశాన్ని ఆందోళనలో ముంచెత్తినటువంటి సంఘటన. భారత ప్రధానమంత్రి నుంచి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు కూడా జరిగినటువంటి సంఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి సందర్భం. అయితే వ్యవస్థలో మానవ తప్పిదాల వలన లోపాలు గనక చోటు చేసుకున్నట్లయితే అవి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళుతాయి అని చెప్పడానికి ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణగా స్వీకరించవచ్చు. వాస్తవానికి 3 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర కర్మాగారాల శాఖ ప్రధాన కార్యదర్శి ఫ్యాక్టరీల యాజమాన్యాలను అప్రమత్తం చేశాడు. ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికుల పట్ల చాలా శ్రద్ధ వహించాలి అని, ఆ తరువాత ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వెంటనే సరిదిద్దాలని యాజమాన్యాలను అప్రమత్తం చేసినటువంటి సందర్భం. కానీ ఇలా అప్రమత్తం చేసిన 3 నెలల తరువాత ఇలాంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం యావత్ సమాజాన్ని కలంచి వేసింది. ఈ సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఔషధ పరిశ్రమను సంఘటన జరిగిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఇలాంటి భయంకరమైనటువంటి పేలుళ్లు జరగడానికి ఏమిటి అంటే కారణాలను, ఆ తరువాత తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి దానికి సంబంధించిన అధ్యయనం కోసం ఒక కమిటీని కూడా వేశాడు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
కమిటీలు వేయడం ప్రభుత్వాలకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఒక అలవాటుగా మనం చెప్పాలి. నిజానికి గతంలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ కూడా ఒక ఉన్నతమైనటువంటి కమిటీని, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పలు సూచనలు చేసింది. ఆ సూచనలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్తు భారతదేశంలో ఉండేటువంటి అన్ని పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీ సూచనలు చేసినట్లుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో అది చేసినటువంటి, ఆ కమిటీ చేసినటువంటి సూచనలలో తప్పనిసరిగా ప్రతి ఏటా కర్మాగారాలలో భద్రతాపరమైనటువంటి ఆడిట్లను నిర్వహించాలి. ఇది ఒక మంచి సూచన. ఆ తర్వాత కర్మాగారాలలో ఏవైనా లోపాలను కమిటీ గమనించి సూచనప్రాయంగా తెలియజేసినప్పుడు నిర్దేశితమైనటువంటి గడువు లోపల తప్పనిసరిగా వాటిని సరిదిద్దుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ప్రమాదకరమైనటువంటి రసాయనాలను వినియోగించే పరిశ్రమలలో నిర్ణీతమైనటువంటి సాంకేతిక అర్హతలు కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి సేఫ్టీ అధికారులను కూడా ప్రతి షిఫ్టులో అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి ఇలాంటి సూచనలను ఆ ఉన్నత స్థాయి కమిటీ చేయడం జరిగింది. కానీ సూచనలు బాగానే ఉన్నాయి. మన వ్యవస్థలో ఉండేటువంటి లోపం ఏమిటి అంటే, ఉన్నతమైన స్థాయికి సంబంధించిన కమిటీలు వేస్తారు, వాళ్ళు సూచనలు చేస్తారు, కానీ చేసినటువంటి సూచనలను అమలు చేయడంలోనే విఫలం కావడం మన వ్యవస్థలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపం. అందుకే వ్యవస్థాగత లోపాలే పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి అనే అద్భుతమైనటువంటి క్యాప్షన్తో ఈనాడు పత్రిక సంపాదకీయ వ్యాసం రాసింది. అయితే ఇవన్నీ గాలికి వదిలేశారు. అందుకే దేశవ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఇట్లాంటి ప్రమాదాలు అడపాదడపా జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఇట్లాంటి తయారీ రంగంలో, ఇలాంటి పారిశ్రామిక రంగాలలో పనిచేసేటువంటి కార్మికుల వలన దేశం యొక్క ఆర్థికాభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంటే దేశ ఆర్థికాభివృద్ధికి ఈ తయారీ రంగంలో సాధించేటువంటి ప్రగతి అనేటువంటిది ఒక చోదక శక్తిగా పనికి వస్తుంది. అంతేకాదు, ఆ కర్మాగారాలలో వేలాది మంది కార్మికులు ఉపాధి కోసం అందులో చేరుతారు. కాబట్టి అట్లా ఉపాధి కల్పనకు ఈ పారిశ్రామిక రంగాలు ఒక ఊతంగా నిలిచి సామాజిక అభ్యున్నతికి కూడా తోడ్పడుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. భారతదేశం వాస్తవానికి ఈ దశలో ముందడుగు వేస్తూ ఉంది. కానీ కొన్ని కారణాల వలన, అందులో ప్రత్యేకించి యాజమాన్యాల యొక్క అలక్ష్యం వలన, అధికార గణం యొక్క ఉదాసీనత వలన ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది కార్మికులు ఎప్పటికప్పుడు మరణిస్తూనే ఉన్నారు. సవాళ్లను ఎప్పటికప్పుడు ఎదుర్కొని సరిదిద్దుకుంటూ పోతే ఇట్లాంటి పరిస్థితులను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకో మానవ సహజమైనటువంటి అలసత్వమే ఇట్లాంటి పెను ప్రమాదాలకు దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంగా ఈ సంపాదకీయ వ్యాసంలో కొన్ని గణాంకాలను కూడా ఉటంకించడం జరిగింది. 2013-2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల చట్టంలో నమోదైన కర్మాగారాలలో, అంటే రికార్డ్ అయినటువంటి కర్మాగారాలు, రిజిస్టర్ చేసుకున్నటువంటి కర్మాగారాలలో జరిగినటువంటి ఉత్పాతాల్లో 10,208 మంది మరణించారు. ఇది రికార్డులను పరిశీలించగా అఫీషియల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి గణాంకం. 97,000 మంది గాయపడ్డారు. అంటే దాదాపుగా
ఒక 8-9 సంవత్సరాల మధ్యకాలంలో ఇట్లాంటి పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులు 10,000కు పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,00,000 వరకు గాయపడినారు. అంటే పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులు ఎంతటి అభద్రతా భావంతో పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు ఈ సమాజంలో జీవించాల్సిన ప్రతి మనిషికి ఏదో ఒక పని కావాలి. ఆ పనిలో భాగంగా ఇట్లాంటి పరిశ్రమలలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి యాజమాన్యాల అలక్ష్యం కారణంగా, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు అసువులు బాయుతూ ఉండడం, ప్రాణాలు కోల్పోతూ ఉండడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామంగా భావించాలి. అయితే దీనికి సంబంధించి ఇట్లా ప్రాణాలు కోల్పోవడమే కాదు, మరొక రకమైనటువంటి ఈ పరిశ్రమలలో జరిగేటువంటి ఇట్లాంటి పేలుళ్ల కారణంగా మరికొన్ని రకాల ఏమిటి అంటే ప్రమాదాలు కూడా ఈ సమాజానికి పొంచి ఉన్నాయి. ఏమిటి అంటే ఇట్లాంటి పేలుళ్లు జరిగినప్పుడు ఆ దుర్ఘటనల మూలంగా వాతావరణంలోకి విషపూరితమైనటువంటి వాయువులు వెలువడుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమలలో వెదజల్లుతూ ఉన్నటువంటి రసాయనాల నుండి పెళ్ళుబుక్కుతున్నటువంటి విషపూరితమైన వాయువులు గాలిని కానీ, నీటిని కానీ, నేలను కానీ కలుషితం చేస్తూ ఉన్నాయి. ఇట్లా వాతావరణ కాలుష్యం కూడా ఇట్లాంటి ప్రమాదాల వలన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 2010 నుండి 2020ల మధ్యకాలంలో ఇట్లా పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి పరిశ్రమల వలన దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు 560 జరిగినట్లుగా ఐఐటి కాన్పూర్ వారు, బిట్స్ పిలాని అనేటువంటి సంస్థలలో పనిచేస్తున్నటువంటి పరిశోధకులు తమ అధ్యయనాలలో తేల్చినటువంటి ఈ ఫలితాలను చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి సమాజం భయాందోళనల్లో మునిగిపోవలసినటువంటి సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అసలు అడపాదడపా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడో జరిగినటువంటి భోపాల్ సంఘటన, ఈ భోపాల్ పెను సంఘటన వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మంది కుటుంబాలు బజారున పడ్డాయి. కానీ అంతటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా మనము ప్రజారోగ్యాన్ని కానీ, ప్రకృతిని కానీ వెంటనే మరచిపోతూ ఉన్నాము. ఆ సంఘటన అసలు యావత్ ప్రపంచాన్నే కలచివేసినటువంటి సంఘటన. అట్లాంటి సంఘటన నుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఎప్పటికప్పుడు మరచిపోవడం మానవ సమాజానికి వెన్నతో పెట్టిన విద్యగా భావించాల్సి ఉంటుంది. ఇట్లా దేశవ్యాప్తంగా ఇప్పటికీ కూడా 300కు పైగా జిల్లాలలో అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయన పరిశ్రమలు ఉన్నాయి. 300 జిల్లాలలో 1800కు పైగా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయని రికార్డులు చెప్తూ ఉన్నాయి. తర్వాత ఒక మోస్తరు స్థాయిలో ముప్పు కలిగించేటువంటి పరిశ్రమలు వేలల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ రికార్డులను పరిశీలించినప్పుడు తెలుస్తూ ఉంది. కానీ అసంఘటిత రంగంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే పరిశ్రమలకు సంబంధించినటువంటి లెక్కలు కానీ, అందులో జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానీ అసలు ఈరోజు వరకు మనకి అంతుబట్టడం లేదు. దానికి సంబంధించిన లెక్కపక్కలు ఎక్కడ కూడా దొరకడం లేదు. కాబట్టి మనము ఇట్లాంటి పరిశ్రమలలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ పరిస్థితులను అధిగమించడం మన ముందున్నటువంటి ఒక పెద్ద సవాలుగా స్వీకరించాలి. అయితే పారిశ్రామిక విధానంలో ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి కొన్ని పద్ధతులు కూడా ఇట్లాంటి ప్రమాదాలకు కారణభూతమవుతున్నాయి అని కూడా భావించవచ్చు.
ఎందుకంటే కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇట్లాంటి పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నాయి. ఈ స్వీయ ధృవీకరణ పత్రాల వలన అనుమతి పొందిన పరిశ్రమలు ఏం చేస్తూ ఉన్నాయి? చాలా సందర్భాలలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాలను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో అలసత్వం ప్రదర్శించడం వలన ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకే విధానపరమైనటువంటి ఈ లోపాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని సంపాదకీయ వ్యాసంలో ఉటంకించడం జరిగింది. ఇంకా బాయిలర్ల నిర్వహణ వంటి పనులను కూడా శిక్షణ లేని ఒప్పంద కార్మికులకు అప్పగించడం వలన, కేవలం యంత్రాల బాగోగులను పట్టించుకోకపోవడం వంటి యాజమాన్యాల వలన ఇలాంటి భారీ విస్ఫోటనాలు ఈ సమాజంలో అక్కడక్కడ పరిశ్రమలలో జరుగుతూనే ఉన్నాయి. అందుకే దీనికి అంతటికీ వీటిని అన్నింటినీ అధిగమించాలి అంటే కర్మాగారాలలో సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. సమీకృతమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను తప్పనిసరిగా పట్టాలకెక్కించాలి. ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారో అట్లాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాల గండం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు.